హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 2 ఓటింగ్ రిజల్ట్స్ ఈవినింగ్. ఇవాల్టి నైట్ ఎపిసోడ్ అనేది చాలా కీలకంగా మారుతుంది ఓటింగ్ సంబంధించి. ఎందుకంటే ఇవాళ టాస్క్లు ఏవైతే మనకి టెలికాస్ట్ చేయబోతున్నారో ఆల్రెడీ లైవ్లో అనేది జరుగుతున్నాయి కదా. ఎవరెవరు విన్నారో, ఏ టాస్క్ ఏంటి అనేది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేశాను డీటెయిల్గా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అందులో కొన్ని లైవ్ అప్డేట్స్, కొన్ని లీకులు, కొన్ని ప్రోమో రివ్యూలు, ఇలా అన్నీ కలిపేసి ఒక వీడియోలో చేశాను. సో ఖచ్చితంగా వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ముందుగా చూసుకుంటే ఇప్పుడు నిఖిల్ టీంలో కేవలం 2 మాత్రమే. అదే ఒక టీంలో 5, ఇంకో టీంలో 6. అస్సలు ఫుల్ ఇంకా డౌట్ లేకుండా నిఖిల్ టీం అయిపోయిందిరా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చే ప్రిఫరెన్స్ కూడా అలాగే ఉందన్నమాట. ఎప్పటికప్పుడు నిఖిల్ టీంని కంప్లీట్గా నిర్వీర్యం చేసాలి, ఇక అయిపోయింది. హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు నిఖిల్ చాలా స్ట్రాంగ్ అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి నిఖిల్ టీంలో ఉండే కంటే వేరే టీంలో ఉంటే నిఖిల్ పై పోటీ చేసి స్ట్రాంగ్ అనుకున్న మీద నేను గెలిచాను అనే ఫీలింగ్తో అందరూ అదే ఫీలింగ్తో నిఖిల్ టీంకి ఎవరూ వెళ్ళలేదు. సో ఉన్న ఒకరిద్దరిని కూడా ఈ టాస్కులు పెట్టి అక్కడ కూడా బిగ్ బాస్ లాగేసుకున్నాడు, సోనియా లాంటి వాళ్ళని కూడా. కాబట్టి ఇప్పుడు ఈ టాస్కులు ఏదైతే ఉన్నాయో నిఖిల్ టీం ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనుకున్న టైంలో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ టాస్కులు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టాస్కులు ఇవాళ మన ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసేవన్నీ నిఖిల్ టీమే విన్ అయ్యారు. సో ఏ టాస్కులు ఏంటంటే డీటెయిల్గా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆ వీడియో అయితే చూసండి. చివరిలో ఇక్కడ పెట్టేస్తాను, ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా నిఖిల్ నిన్నటి వరకు చూసుకున్నా కూడా ఇప్పుడు మన టీంలో అయితే 2 అదే వేరే వాళ్ళ టీమ్స్లో అయితే 5-6 మంది ఉంది. కాబట్టి మన ఇద్దరం పస్తులు ఉండడం బెటర్ కదా, వాళ్ళకంటే అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు అన్నట్టుగా ఒక కన్సర్న్ చూపించాడు అమ్మాయిల మీద కన్సర్న్ ఓకే. బట్ తనని నమ్ముకొని వచ్చిన తన క్లాన్లోని మెంబర్ మణికంఠ, సో తనని బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. మణికంఠ అదే ఫీల్ అవుతున్నాడు. అన్న ఇప్పుడు నువ్వేమైనా సీక్రెట్ టాస్క్ ఏమైనా ఆడుతున్నావు భయ్యా, ఇట్లున్నవేంది, ఇంత డల్ అయిపోయినవేంది అన్నట్టుగా అంటుంటే ఒక సీక్రెట్ టాస్క్ కాదు, నువ్వు మామూలుగా ఇలా అనిపించింది, అమ్మాయిలు కదా అన్నట్టుగా అనిపించింది. బట్ నన్ను నమ్ముకొని నువ్వు వచ్చావు కాబట్టి నేను తక్కువ చేయడం కరెక్ట్ కాదు, నిన్ను పస్తులు ఉంచడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు నీ కోసమన్నా నేను ఆడతాను అని తను ఒక డెసిషన్ తీసుకున్నాడు. డెసిషన్ తీసుకోవడమే ఆలస్యం, బ్యాక్ టు బ్యాక్ టాస్కులు ఆడడం, విన్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట. సో నిఖిల్ ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి ఆడితే తను గెలవలేదంటూ లేదు. తనకున్న ఫిజికల్ క్యాపబిలిటీకి, ఆ పర్సనాలిటీకి ఈజీగా గెలిచేస్తాడు ఇలాంటి టాస్కులు. సో అదే ఇప్పుడు ప్రూవ్ అయిందనమాట, మెజారిటీ టాస్కులు తనకు గెలవడం వల్ల. ఇప్పుడు తనకు వస్తున్న ఓటింగ్కి నిఖిల్ ఇన్ని రోజులు సీజన్ స్టార్ట్ అయిన 2-3 డేస్ వరకు ఫుల్ యాక్టివ్ ఉండి తర్వాత కంప్లీట్ డల్ అయిపోయాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయన డామినేటింగ్ అంటుంటే నేను ఎక్కడ డామినేటింగ్ ఉన్నారా బాబా, అసలు ఎందుకు వచ్చిందిరా ఆయన, నా పని నేను చూసుకుంటా ఇట్లా సైలెంట్గా ఉంటాను అన్నట్టుగా నిశ్చయించుకున్నాడేమో కానీ కంప్లీట్ సైలెంట్ అయిపోయాడు. సోనియాతో దోస్తీ కుదిరింది. బట్ ఇప్పుడు అప్పటి నుంచి కూడా నాగార్జున గారి నుంచి లేకపోతే మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి కానీ ఫీడ్బ్యాక్ అనేది చాలా డల్గా, అసలు ఏమైపోయావు, చాలా డల్ అయిపోయావు, నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అసలు అది లేనే లేదన్నట్టుగా ప్రతి ఒక్కరు క్లాస్ పీకడం. అండ్ మోర్ ఓవర్ సోనియాతో ఫ్రెండ్షిప్ వల్ల కూడా తన ఇది పాడవుతుందనే ఉద్దేశంతో, తన రెప్యుటేషన్ పాడవుతుంది, గేమ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అనే కమెంట్లు కానీ ఇవన్నీ వింటున్నప్పుడు ఇంకా సోనియానే తనంత తానే నిశ్చయించుకొని నిఖిల్తో మాట్లాడుకోవడం, డిస్టెన్స్ అనేది పెరగడం, ఇప్పుడు సోనియా దూరంగానే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి నిఖిల్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అన్నట్టు ఇప్పుడు మణికంఠతో డిస్కస్ చేసి టాస్కులు బాగా ఆడటం మొదలు పెట్టాడు, మంచి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు నిఖిల్ అసలు ఏమాత్రం తనకి హౌస్లో డల్గా ఉన్నా కూడా ఓటింగ్ పరంగా చూసుకుంటే ఫ్యాన్స్ అయితే తగ్గలేదు, ఫ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. బీభత్సంగా 23, 24, 25 అన్నట్టుగా అలా వెళ్తూనే ఉంది పర్సంటేజ్, ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు తను కంప్లీట్గా సైలెంట్గా ఉండి ఒక మూల కూర్చున్నప్పుడే ఓటింగ్ తగ్గనప్పుడు ఇప్పుడు తను ఆడటం మొదలు పెట్టినప్పుడు ఇంకెలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రస్తుతానికి నిఖిల్ ఓటింగ్ 26% ఓటింగ్ ఉంది. సో మ్యాసివ్ ఓటింగ్ అని చెప్పాలి ఇది. ఎందుకంటే తను జస్ట్ లైవ్లో జరిగిన దాని గురించి మాత్రమే ఇంపాక్ట్ చూపించిన ఓటింగ్ ఇది. నైట్ ఎపిసోడ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఎపిసోడ్, తద్వారా ఓటింగ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం డౌట్ లేకుండా ఉందన్నమాట. సో 26% ఉంటే విష్ణుకి 21%, 5% డిఫరెన్స్ అనేది ఉంది.
1% డిఫరెన్స్, 2, 3, 4, 5 ఇప్పుడు ఏకంగా 5% డిఫరెన్స్ అనేది నిఖిల్ అండ్ విష్ణుకి మధ్య జరగడం అనేది నిఖిల్కి ఏ రేంజ్లో పెరుగుతుంది రోజుకి పూటకి ఓటింగ్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. నో డౌట్ ఒక సూపర్ స్టార్ రేంజ్లోనే ఓటింగ్ అనేది పూటకి ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తే డౌట్ లేకుండా నిఖిల్ ఈజీగా టైటిల్ విన్నర్ అయిపోతాడు ఇక్కడ. బట్ ఎందుకంటే ఈ సీజన్లో మిగతా కంటెస్టెంట్స్లో ఆ రేంజ్లో సీన్ చూపెట్టి అన్నట్టుగా ఇట్లా విజిల్ వేసే క్యాండిడేట్స్ అయితే ఎవరు లేరు. అన్లెస్ అండ్ అంటిల్ బయట నుంచి ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళలో అయితే ఆ రేంజ్లో సీన్ చూపెట్టే వాళ్ళే లేరనే నాకు అనిపిస్తుంది. సో 26-21 అండ్ థర్డ్ పొజిషన్లో చూసుకుంటే మణికంఠ యాస్టేజ్గా కంటిన్యూ అవుతున్నాడు 14% ఓటింగ్తో. ఇవాళ నైట్ ఎపిసోడ్ తర్వాత మణికంఠ మీద కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ మొదలై ఆయనకు కూడా ఓటింగ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి 14 నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇప్పుడు నిఖిల్ అండ్ విష్ణుకి ఆల్మోస్ట్ దగ్గర ఉందనే చెప్పాలి. అదే మణికంఠ అయితే కొంచెం దూరంలో థర్డ్ పొజిషన్లో ఉంటాడు. సో ఇప్పుడు మేబీ రేపు మార్నింగ్కో ఈవినింగ్కో ఇంకొంచెం మణికంఠ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది విష్ణు దగ్గరికి. సో ఆ పరంగా ముగ్గురు సాలిడ్ ఓటింగ్తో దుమ్ము దొలుపుతున్నట్టే మనం లెక్క పెట్టుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ముగ్గురు తర్వాత మిగిలిన పొజిషన్స్ అనేవి ఆల్మోస్ట్ పెద్దగా చేంజ్లు అయితే ఏం లేవు. ఎందుకంటే ఎవరికి చూసినా కూడా జస్ట్ 1% డిఫరెన్స్తో మాత్రమే తేడా ఉన్నాయి, కొంతమంది ఈక్వల్గా ఉన్నాయి. సో నైనిక చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద అన్అఫిషియల్ పోల్స్లో కూడా తను 4th పొజిషన్లోనే ఉంది. బట్ మిగిలిన వాళ్ళు కూడా శేఖర్ భాష ఒక దాంట్లో ఉన్నారు, లేకపోతే ఇంకెవరు పృథ్వీ ఒక దాంట్లో ఉన్నారు. పృథ్వీ అసలు ఎక్కువ ఓటింగ్ పడిన పోల్స్లోనేమో పృథ్వీ కంప్లీట్లీ డౌన్లో ఉన్నాడు, తక్కువ ఓటింగ్ ఉన్న దాంట్లో 4th, 5th పొజిషన్స్లో కూడా ఉన్నాడు. సో 4th, 5th పొజిషన్స్ ఏంటి అనేది ఇక్కడ పెద్ద మ్యాటర్ అవ్వదు ఈ పర్టికులర్ వీక్లో ఉన్న ఓటింగ్ కంటెస్టెంట్స్. ఎందుకంటే 4th దగ్గర నుంచి చూసుకుంటే త్రూ అవుట్ 8th వరకు అందరికీ సింగిల్ డిజిట్ పర్సెంట్ డిఫరెన్స్ మాత్రమే. కాబట్టి దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఒక 20-30 ఓట్ల డిఫరెన్స్ తప్ప ఒక్కొక్క క్యాండిడేట్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో 5 ఎవరు ఎలిమినేట్ అయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. నైనికకి కొంచెం వెళ్ళదురా అన్నట్టుగా చెప్పే పొజిషన్ ఉంది. మిగతా 4లోనే ముఖ్యంగా సీత నో డౌట్ మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇస్తుంది. నైనికకి ఎలాగో ఓటింగ్ పరంగా కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది. అండ్ శేఖర్ భాష ఇప్పటి వరకు బీభత్సమైన యాక్టివ్ లాగా ఏం లేకున్నా కూడా తన ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూసుకుంటే శేఖర్ భాష ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడని అనుకోవాలి. పృథ్వీ టాస్కుల పరంగా చూసుకుంటే బాగానే ఆడుతున్నాడు. అస్సలు హౌస్లో ఉన్నాడా లేదా అని అనిపించిన క్యాండిడేట్ అయితే ఆదిత్య ఓం మాత్రమే. నిన్న అసలు ఆదిత్య ఓం హౌస్లో ఉన్నాడా, ఏమైనా బయటికి ఏమైనా వెళ్ళాడా వెకేషన్కి అన్నట్టుగా అనిపించింది కదా నిన్నటి ఎపిసోడ్. అసలు ఒకసారన్నా కనబడ్డా? ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఇంకా అదే జరగబోతుందేమో. అన్లెస్ అండ్ అంటిల్ బాయ్స్కి సపరేట్గా టాస్కులు పెట్టి ఆడించి అలా చేస్తే తప్ప పెద్దగా ఆదిత్య ఓం ఇంపాక్ట్ అనేది చూపెట్టలేదు. బేసిక్గా ఆయన ఏజ్ పరంగానో లేకపోతే ఫుడ్ కోసం ఏంట్రా మిగతా వాళ్ళకి పెట్టకుండా మేము తినడం, లేకపోతే వాళ్ళు ఇస్తే మేము తీసుకోవడం ఏంటి అన్నట్టుగా తను ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇట్లా తనకంటే వయసులో చిన్నవాళ్ళందరే వాళ్ళు ఫుడ్ ఇస్తే నేను తీసుకోవడం ఏంటి అంటే నేను మరీ అంత చీపా అన్నట్టుగా ఆ పొజిషన్లో ఉన్నాడు. తన హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మీకు జస్ట్ 10 minutes మాత్రమే టైము ఇప్పుడు ఫుడ్ తినేయడానికి, తర్వాత మొత్తం లోపల పెట్టేయాలంటే మిగతా వాళ్ళందరూ ఎక్సైట్మెంట్తో పోయారు. ఆదిత్య మాత్రం చాలా బాధపడుతూ అలాగే కూర్చున్నాడు, అరే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఏంట్రా అని. సో బేసిక్గా బిగ్ బాస్ అనే ఫార్మాట్కి తన మెంటాలిటీకి సెట్ అవ్వట్లేదు. కాబట్టి ఎక్కువ శాతం అయితే ఆదిత్యోమే బయటికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది ఈ వారం. అన్లెస్ అని అంటే ఇంకా తను ఇప్పుడు మిగిలిన కొద్ది రోజుల్లో వీకెండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యబోయే కొద్ది రోజుల్లో తనని తాను మార్చుకొని వామ్మో ఇట్లయితే సెట్ కాదు, నేను డెఫినెట్గా యాక్టివ్ అవ్వాలని తను డిసైడ్ అవుతే తప్ప ఇలాగే కంటిన్యూ అవుతే డౌట్ లేకుండా ఆయనే బయటికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. అండ్ మిగతా వాళ్ళ ఓటింగ్ ఎందుకు చెప్పట్లేదంటే అందరికీ సింగిల్ డిజిట్ ఓటింగ్. సరే ఇప్పుడు నెంబర్స్ ఖచ్చితంగా చెప్పాలంటే నైనిక 9% ఉంటే సీత భాష 8%, పృథ్వీ ఆదిత్య 7% ఈచ్. అదనమాట లెక్క. సో ఎవరు వెళ్తే బాగుంటుంది ఆదిత్య ఓం అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.